మితిమీరిన నోటి దూల దాని ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పటికే పలు రాజకీయ పార్టీల్లోని ముఖ్య నేతలు దాని ఫలితం అనిపిస్తున్నారు. రాజకీయంగా చాలా నష్టపోయారు. ప్రజలు కూడా చేత్కరించారు. ప్రజలు ఇప్పటికే రాజకీయంగా వారిని దూరం పెట్టారు. ప్రస్తుత పరిస్థితిలో టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్త చేబ్రోలు కిరణ్ రాప్తాడు కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకు సంబంధించి పోలీసు అధికారుల మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానిలో భాగంగా సోషల్ మీడియా మాట్లాడిన సందర్భంలో పోలీసుల మీద మాట్లాడిన మాటలకు స్పందిస్తూ చేబ్రోలు కిరణ్ తన స్థాయిని మరచి శుతిమరచి మాట్లాడే మాటలు చాలా జూబ్స్కరంగా మాట్లాడాడు. ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి పైన అసభ్యకరమైన మాటలు మాట్లాడి మహిళా లోకాన్ని కించపరిచే రకంగా మాట్లాడటం జరిగింది. ఇదే మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో నెట్టింట్లా వైరల్గా మారింది. దీనిపై స్పందించినటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అసలు చేబ్రోలు కిరణ్ ఎవరు ఏంటి అనేది పుట్టుపొరలు మొత్తం బయటకు తీసుకురావడం జరిగింది. దీనికి స్పందించినటువంటి టీడీపీ పార్టీ దిద్దుబాటు చర్య అయితే చేపట్టింది. వెంటనే చేబ్రోలు కిరణ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. చేబ్రోలు కిరణ్పై గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైనా అత్యుత్సాహానికి పోయి నోటుదోలతో ఇటువంటి మహిళల మీద మాట్లాడే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. మహిళల మీద ఎవరైనా తన స్థాయి మరచి మాట్లాడే ఒక హద్దు మరచి మితిమీరి ఇలాంటి నోటిదోల పనులు చేస్తే, నోటితో ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడితే కఠిన చర్యలు తీసుకోవాలి అనడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పాలి. ఏదైనప్పటికీ టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున చేబ్రోలు కిరణ్ని సస్పెండ్ చేయటం మహిళా లోకం అభినందిస్తుంది. ఎవరైనా ఏ పార్టీ అయినా ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఒక మహిళలను అది ఏ పార్టీ అయినా సరే కించపరిచే రకంగా హననం చేసే విధంగా ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది ఎవరైనా ఖండించాల్సిందే. చేబ్రోలు కిరణ్ లాంటి వ్యక్తులు మరొకరు తయారు కాకుండా, మరొకరు ఇట్లాంటి అత్యుత్సాహం చూపించకుండా, మీడియాలో మాట్లాడకుండా ఉండాలి అంటే చట్టం తన పని తను చేసుకుపోవాలి. దానిలో భాగంగా ఈ రోజున చేబ్రోలు కిరణ్పై గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పటికే పోలీసు అదుపు తీసుకున్నారు. ఎవరైనా నోటితోలతో ఇట్లాంటి సంఘటనలకు పాల్పడితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనడానికే ఈ యొక్క చేబ్రోలు కిరణ్ ఒక ఉదాహరణ చెప్పాలి. ఇప్పటికైనా అత్యుత్సాహపరులు, నోటు దూలగాళ్ళు ఎవరైనా ఉంటే జరా భద్రం.